జనరల్గా ఇప్పుడు స్టోరీ ఆఫ్ ఐడియా అనేది స్టోరీ రాస్తాం, ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐడియా అనేది ఎలా మొదలవుతుంది? ఒక డైలాగ్ నుంచా, లేకపోతే ఒక ఎట్లా అది స్టార్ట్ అయ్యేది? క్యారెక్టర్స్ నుంచా, ఎట్లా? ఫండమెంటల్గా మీరు ఎక్కడైనా చూసుకోండి, లైఫ్ ఇట్ సెల్ఫ్ బిగిన్స్ విత్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ లేనిదే కథ అనేది ఉండదు. సో కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉందో అక్కడ కథ పుడుతుంది. యాక్చువల్ మీ లైఫ్లో తీసుకోండి, నా లైఫ్లో తీసుకోండి. మీరు అడిగారు కదా నా బ్యాక్ స్టోరీ అంటే, యాక్చువల్గా నాకు నిద్రలేని రాత్రులు అంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నా కథ మారిపోయింది. సో ఐ కెన్ యాక్చువల్లీ హ్యాపీలీ డూ గూగుల్లో జాబ్ చేసుకోవచ్చు ఆర్ వాట్ ఎవర్. బట్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే మొదలైందో దెన్ మీ గమనం మారిపోతుంది. సేమ్ అదే విత్ ఎవ్రీ స్టోరీ, బికాజ్ స్టోరీకి లైఫ్కి డిఫరెన్స్ లేదు. ఓకే, ఈవెన్ ఒక చైల్డ్ బర్త్ అవ్వాలన్నా కూడా కాన్ఫ్లిక్టే. ఒక తల్లికి పుట్టిన కాన్ఫ్లిక్ట్తోనే మనం పుడతాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద కాన్ఫ్లిక్ట్ అనమాట. సో 2 థింగ్స్ ఉంటాయండి ఎప్పుడు కథకి ఆర్ స్క్రీన్ ప్లేకి. ఎలా ఉంటుందంటే కాన్ఫ్లిక్ట్, చేంజ్. ఈ రెండే యాక్చువల్గా మొత్తం స్టోరీని స్క్రీన్ ప్లేని మొత్తం నడిపించే ఈ రెండే అనమాట. సో మీరు కథ అంటే ఏంటి అంటే సింపుల్గా మీరు అనుకోవాలంటే, నిర్వచించాలంటే ద డ్యాన్స్ బిట్వీన్ ద కాన్ఫ్లిక్ట్ అండ్ చేంజ్. సింపుల్. ఈ రెండాటి మధ్యనే ఊగిసలాడుతూ ఉంటుంది అనమాట. కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వచ్చిందో మీకు చేంజ్ వస్తుంది. అక్కడి నుంచి మొదలవుతుంది. చేంజ్ వల్ల మళ్ళీ కొత్త కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే ఓకే, అలాగనమాట. అదొక సైకిల్ లాగా. రియాక్షన్. యా. సో ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్స్ తీసుకుందాం. ఇప్పుడు జెర్సీ ఉంది. జెర్సీలో ఆడికి ఒక మామూలుగా ఆడి లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది, మంచి క్రికెటర్ అదంతా. కానీ వాడికి ఒక డిసీజ్ రాగానే కాన్ఫ్లిక్ట్ రాగానే ఇమీడియట్గా చేంజ్ ఏంటి, వీడు ఆడకూడదు, ఆడితే చనిపోయే ఛాన్స్ ఉంది, ఫిజికల్గా ఇది చేయకూడదు, రన్నింగ్ చేయకూడదు. సో ఆ చేంజ్ వల్ల ఇంట్లో అది చెప్పలేడు, హీ డజంట్ వాంట్ టు హర్ట్ ఎనీవన్. ఆ అమ్మాయి గమనించి ఇప్పుడు ఈ చేంజ్ వల్ల ఆమెలో కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఏంటి ఇలాగా. సో ఆడి కాన్ఫ్లిక్ట్ వల్ల మళ్ళీ ఈ ఇళ్ళలో మళ్ళీ చేంజ్. ఇప్పుడు ఏదో చేయాలి కుటుంబానికి అన్నట్టు ఉంటుంది. సో ఈలోగా పిల్లోడు ఎంటర్ అవుతాడు. పిల్లోడు ఈయన హీరోగా చూస్తుంటాడు, హీరోగా అనేది. మళ్ళీ దానివల్ల వీడికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే నేను ఆడాలి, కానీ ఆడాలంటే ప్రాబ్లం. సో డిసీజ్ ఉంది, కానీ ఎలాగో పోతాం. పోయే ముందు కొడుకు దృష్టిలో హీరోగా సాటిస్ఫాక్షన్ చనిపోదాం అనే ఒక పాయింట్ వస్తుంది. సో ఇది మీరు కరెక్ట్గా చూస్తే ఏ కథకైనా కాన్ఫ్లిక్ట్ వస్తుంది మనకు ఫస్ట్, దానివల్ల చేంజ్ వస్తుంది. ఈ చేంజ్ మళ్ళీ కొత్త కాన్ఫ్లిక్ట్ తీసుకొస్తుంది, మళ్ళీ అక్కడ ఈ మొత్తం ఒక సైకిల్ అనమాట. సో ద ఎంటైర్ సింపుల్గా చెప్పాలంటే ఈ రెండాటి మధ్యన ఇది ఉంటుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు మన జనరల్గా మీ ఫిలిమ్స్లో స్క్రీన్ రైటింగ్ తీసుకున్నప్పుడు ఏదైనా ఒక స్క్రీన్ ప్లే అనేది ఎక్కువసార్లు కష్టపడింది, స్ట్రగుల్ అయింది అంటే ఎన్నిసార్లు చేసినా సరే మళ్ళీ రిపీట్గా రాయాల్సి వస్తుంది, దేనికి రాశారు? మంగళవారంకి ఒకటి చాలా 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 సార్లు అయ్యింది వెర్షనింగ్. ఇది షెట్టికి కూడా చాలా చేంజెస్ జరిగింది. ఆల్మోస్ట్ మాకు అది 2 years పట్టింది. ది ఎంటైర్ 3 రైటర్స్ మేము, అనురాగ్, నేను, నారాయణ అని ఇంకా వేరే, అండ్ ఆఫ్ కోర్స్ మహేష్ గారు డైరెక్టర్. దానికి చాలా వెర్షన్స్ రాసాం. సో ఎలా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్ ఇంటెన్షన్, మాకు ఇలా కావాలని. ఒకసారి యాక్టర్స్ కొంచెం మీకు అయ్యాక యాక్టర్ నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది, ఇలా కాదు ఇలా వెళ్తే బాగుంటుంది కదా అని. సో అలాగా ఇట్స్ ఎ కంటిన్యూస్ జర్నీ అనమాట. సో మనం రైటర్స్ రూమ్లోకి వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నాం రాసాం అనేమి ఉండదు అసలు. యాక్చువల్గా రైటర్స్ జాబ్ ఈజ్ మచ్ మోర్ టఫ్ అనమాట. మీరు ఇంటికి వెళ్ళినా, మీరు ఈవెన్ స్నానం చేస్తున్నా, భోజనం చేస్తున్నా అదే రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది క్రాక్ అయ్యేదాకా మనకి ఇట్స్ అ కైండ్ ఆఫ్ వైరస్ లాగా. అలాగే అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. మల్లేశంగా అయితే రీసెర్చ్ వర్క్ చాలా జరిగింది. సో అది బయోపిక్ కాబట్టి సో రీసెర్చ్ వర్క్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసాం. ఇవి ఎలా ఉంటాయంటే ఛాలెంజింగ్గా ఉంటాయి ఖచ్చితంగా, కానీ సాల్వ్ అవటం ఈజీ అవుతుంది రిలేటివ్గా.
ఓకే. సో ఫండమెంటల్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒకటి చెప్పాను కదా కాన్ఫ్లిక్ట్ ఇది. ఇప్పుడు ఎజ్యూమ్ ఒక సినిమాని చూస్తున్నారు మీరు. ఒక సినిమా చూస్తున్నప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా కథలో 3 రకాలుగా ఉంటాయి. డైరెక్టర్ సుపీరియర్ పొజిషన్, వ్యూవర్ సుపీరియర్ పొజిషన్, ఆడియన్స్ సుపీరియర్ పొజిషన్, మూడోది క్యారెక్టర్ సుపీరియర్ పొజిషన్ అని 3 ఉంటాయి. అంటే ఎలా అంటే కొన్నాటిల్లో సుపీరియర్ పొజిషన్ ఎప్పుడు డైరెక్టర్దే. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది క్యారెక్టర్కే తెలీదు, ఆడియన్స్ కూడా తెలియదు, ఓన్లీ డైరెక్టర్కి మాత్రమే తెలియదు దాని విజన్. యా, దాన్ని డైరెక్టర్ సుపీరియర్ పొజిషన్ అంటారు. ఇప్పుడు మీరు 6th సెన్స్ అని చూసారు, హాలీవుడ్ అది చాలా ఫేమస్. అది మనకి అంటే ఒక ట్విస్ట్తో ప్రపంచాన్ని షాక్ చేసిన అద్భుతమైన సినిమా అది. సో అది ఎవరు చూడకపోతే అంటే ఇది స్పాయిలర్, వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి తర్వాత చూడండి. సో అందులో ఏంటంటే త్రూఅవుట్ సినిమా ఒక పిల్లోడు ఇంకో మేల్ క్యారెక్టర్, ఒక పెద్దోడు అడల్ట్ అండ్ చైల్డ్ మధ్యన జరుగుతూ ఉంటుంది. మొత్తం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇదేదో చేస్తున్నాడు, ఇది అబ్బాయి ఏదో కాన్ఫ్లిక్ట్లో ఉన్నాడు, వాడు సైకాట్రిస్ట్ వచ్చి ఏదో రిజాల్వ్ చేస్తున్నాడు అన్న ఫీల్లో ఉంటాం అనమాట. లాస్ట్లో రివీల్ అయ్యేది ఏంటంటే యాక్చువల్గా పిల్లోడు అంటే అబ్బాయి అంటే అడల్ట్ హీరో ఆ పిల్లోడిది రిజాల్వ్ చేస్తున్నాడు అనుకుంటాం కదా, కానీ రివర్స్లో ఉంటుంది. యాక్చువల్గా పిల్లోడు హీరో ప్రాబ్లం రిజాల్వ్ చేస్తుంటాడు. సో ఎవడైతే సైకాట్రిస్ట్ వచ్చాడో యాక్చువల్గా ఆడు చనిపోయాడు. సో చనిపోయాడు, వాడు రిజల్యూషన్ కోసం ఈ దగ్గరికి వస్తాడు అనమాట. సో ఐ సీ డెడ్ పీపుల్ అని చాలా ఫేమస్ డైలాగ్ అందులో. మనకి ఓకే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు ఏంటి అనేది, అందులో ఉన్న క్యారెక్టర్స్కి అంటే ఆ పిల్లోడు మదర్కి కానీ లేదంటే వాళ్ళెవరికి కూడా ఏంటనేది తెలీదు. లాస్ట్కి తెలుస్తుంది అనమాట. ఇది డైరెక్టర్ సుపీరియర్ పొజిషన్. ఈవెన్ ఆలో కూడా మీకు ఫస్ట్ అంతా కూడా ఏం జరుగుతుంది ఏంటనేది తెలియదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈవెన్ కంచరపాలెం డైరెక్టర్ సుపీరియర్ పొజిషన్. లాస్ట్ వరకు ఇదంతా ఎన్ని కథలు రిలేటెడ్ టు ఒకళ్ళయే అనేది తెలియదు కంచరపాలెం, లాస్ట్కి తెలుస్తుంది. సో దీన్ని డైరెక్టర్ సుపీరియర్ పొజిషన్ అంటారు. రెండోది ఏంటంటే ఆడియన్స్ సుపీరియర్ పొజిషన్, అంటే వ్యూవర్స్ సుపీరియర్ పొజిషన్. అంటే ఇప్పుడు జరుగుతున్నది క్యారెక్టర్కి తెలీదు, కానీ ఆడియన్స్కి ఎక్కువ తెలుసు అది జరుగుతున్న దాని గురించి. సో ఫర్ ఇన్స్టెన్స్ మీరు బాహుబలిలో అమరేంద్ర బాహుబలి ఇక్కడికి వస్తాడు, కుంతల రాజ్యానికి వస్తాడు అనుష్క. అక్కడికి వచ్చాక అదంతా చేస్తాడు. అక్కడ ఏంటి కుంతల రాజ్యంలో ఉన్న జనాలకి ఈడు అమరేంద్ర బాహుబలి అని చెప్పడం నిజం. సో వాళ్ళు ఈడో తింగరోడ్లా నటిస్తూ ఉంటాడు, కానీ ఆడియన్స్కి తెలుసు. ఓకే, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ తెలియదు. అఫ్ కోర్స్ కట్టప్పకి అమరేంద్ర బాహుబలి వీళ్ళిద్దరికి తెలుసు, కానీ మిగతా కుంతల రాజ్యంలో ఎవరికి కూడా వీడు అది అనేది తెలీదు, ఆడియన్స్కి తెలుసు. దీన్నే ఆడియన్స్ సుపీరియర్ పొజిషన్ అంటారు. ఓకే, సో ఆడియన్స్ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రాజమౌళి గారు దీన్ని చాలా బాగా యూజ్ చేస్తారు, ఆయన సినిమాల్లో ఎక్కువ ఉంటుంది. అంటే క్యారెక్టర్ కన్నా ఆడియన్స్ని ఒక మెట్టు పైన పెడతారు. పెట్టినప్పుడు వీడు చాలా ఎంజాయ్ చేస్తాడు ఆ మూమెంట్. తెలిసిపోయి ఇప్పుడు వాడు అంత అమరేంద్ర బాహుబలి ఒక తింగరోడి కింద నటిస్తున్నప్పుడు ఆ యుద్ధ వచ్చి ఆయన చేసేస్తుంది, వీడు అంత బలశాలి కానీ ఏం చేయడు అన్నప్పుడు రేపొద్దున రివీల్ అవుతుంది చూడండి రా అని ఒక ఆడియన్స్ కు హై ఉంటుంది అనమాట. వాడు ఎవడు అనుకుంటున్నారు అనేది ఒక హై ఉంటుంది. సో దీన్ని టెక్నికల్ గా డ్రామాటిక్ ఐరనీ అంటారు. ఓకే, మామూలుగా అయితే ఆడియన్స్ సుపీరియర్ పొజిషన్ అనమాట. ఇది మోస్ట్ యూజ్డ్ ట్రోప్ ఇన్ రాజమౌళి గారు సినిమాల్లో ఇదంతా. సో ఇది రెండోది. మూడోది క్యారెక్టర్ సుపీరియర్ పొజిషన్. అంటే క్యారెక్టర్ తెలుసు ఏం జరుగుతుందో, కానీ ఆడియన్స్కి తెలియదు. ఓకే, ఇప్పుడు ఒక మర్డర్ ఉంది, ఆ మర్డర్ ఎవడు చేసాడు అనేది చేసినోడికి తెలుసు సినిమాలో, కానీ మనకు తెలియదు. సో ఇది క్యారెక్టర్ సుపీరియర్ పొజిషన్. ఎవడు చేసాడు అంటే ఇట్లనే హూ డన్ ఇట్ థ్రిల్లర్స్ అంటారు, హూ డన్ ఇట్ మిస్టరీస్ అంటారు. ఎవడు చేసాడు అనేది ఆడియన్స్ తెలీదు,
ఎంగేజింగ్ ఉంటుంది. ఎంగేజింగ్గా ఉంటుంది. మనం కూడా నెతుకుతాం. పోలీస్ ఎంత క్యూరియస్గా ఎవడరా నెతుకుతాం, వాడితో ట్రావెల్ అవుతాం. ఇది క్యారెక్టర్ సుపీరియర్, క్యారెక్టర్ మాత్రమే తెలుసు అనమాట. ఇలా రకరకాలు ఉంటాయి. అంటే వెన్ యూ అండర్స్టాండ్ సినిమా ఇన్ మల్టిపుల్ డైమెన్షన్స్ దెన్ యూ కెన్ అంటే అది క్రాక్ చేయటం అది ఈజీ అవుతుంది అనమాట. సో అలాగే